ఒక ప్రభుత్వానికి పరిపాలన అంటే రాజధాని లేకపోతే ఈ ప్రభుత్వానికి తీసుకుంటే అమరావతి ఇదే ప్రధానంగా ఉంటుందా? మరే సమస్యలు పట్టవా? మరే ప్రాంతాలు పట్టవా? అంటే మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి ఒక పార్ట్ విడిపోయి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. అసలు ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చాము అన్నది ఒకసారి ఇట్లాంటి సందర్భాల్లో అధ్యయనం చేయాల్సింది ఏ పాలకుడైనా పౌరులైనా ఎవరైనా. హైదరాబాద్ని ఒక 65 సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి అప్పటి ప్రభుత్వాలు ఇతర ప్రాంతాలన్నీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 2 సందర్భాల్లో ఉద్యమాలు వచ్చాయి. 69లో ఒక ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా మాకు ఇచ్చేయాలని. కానీ ఆనాటికి హైదరాబాద్ కేంద్రంగా ఇంత అభివృద్ధి జరగలేదు కనుక ఆ ఉద్యమం పెద్దగా ఊపందుకోలే. ఆనాడు ఉన్నటువంటి పార్టీ పెద్దలు చెప్పినటువంటి మాటలు వినుకున్నారు ఉభయ ప్రాంతాల వాళ్ళు, అది చల్లబడిపోయింది. మళ్ళీ 2000లో ఉద్యమం ప్రారంభమైంది. 2000లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రత్యేకంగా కావాలి మాకన్న ఉద్యమానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయబడ్డం 65 సంవత్సరాల్లో, ఆ అభివృద్ధి ఫలాలు మాకే చెందాలి అనేటువంటి ఒక స్వార్థం రావటం, ఆ బలంగా ఆ ఉద్యమం ముందుకు సాగింది. అన్ని వర్గాల వాళ్ళు ఒకటై గొంతు కలిపి ఇదొస్తే మాకు ప్రయోజనం కలుగుతుందన్న ఆశ కలగడం వలన కేంద్ర ప్రభుత్వం ఆనాడు విడదీసింది. విడదీస్తే 65 సంవత్సరాలు ప్రజలు ధనంతో ప్రభుత్వాలు ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి నష్టం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వెనుకబడిన జిల్లాలన్నీ అనుభవించక తప్పలేదు. ఈ అనుభవంతో మనం విడిపోయి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వచ్చాం. వచ్చినప్పుడు ఎట్లా ఉండాలండి? ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కదా మళ్ళీ మనం చేయాలి. పరిపాలన అనేది అన్ని ప్రాంతాలకి సమానంగా, ఒకవైపు రాజ్యాంగం చెప్తుంది మీకు సమకూరినటువంటి నిధులు సరిసమానంగా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయబడాలని రాజ్యాంగం చెప్తుంది. మనకేమో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మనకుంది. మన రాష్ట్రంలో అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతాల కింద వలసలు పోతూ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలోనే మళ్ళీ కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అంటే మళ్ళీ నిధులన్నీ ఒకచోటే పెట్టి అభివృద్ధి చేయడం ఏ విజ్ఞత కలిగినటువంటి వారైనా చేస్తారా? వాళ్ళు చేస్తే చేశారు. ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు అంగీకరిస్తారా? దీన్ని ఎవరూ అంగీకరించరు. ఇప్పుడు అసలు అమరావతి ఇష్యూ తీసుకుంటే నిజానికి వారు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లు ఎన్ని దశాబ్దాలకు అతను సమకూరుస్తాడు? పోనీ అన్ని దశాబ్దాలు సమకూర్చినా అది ప్రజల రాజధాని అవుతుందా చెప్పండి? మా లాంటి ప్రాంతాలకు అక్కడ ఏమైనా భాగస్వామ్యం ఉందా? 1 ఎకరం భూమి ఉందా? లేదు రాయలసీమ ప్రాంతం వాళ్ళకి 1 ఎకరం భూమి ఉందా? ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి ఉందా అక్కడ? అది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అది రూపొందుతుంది చెప్పండి? దీనికి పెద్ద రాజకీయాలు ఏమీ అవసరం లేదు. సింపుల్, ఏదో ఒక అపార్ట్మెంట్లో అద్దెకొచ్చినటువంటి వాడిగానే ఉండాలి మిగతా ప్రజలు. కానీ అది ప్రజల రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా అది ఎప్పుడు కీర్తించబడదని ఈ సందర్భం మనం చేస్తున్నాం.